ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన వార్లరా, ఈ రీతిగా దేవుని సన్నిధానంలో చేరి దేవాది దేవుని యొక్క అమూల్యమైన మాటలను ధ్యానించుటకు ప్రభువు మనకి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవాది దేవునికి నిండు మనసుతో మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. చేరొచ్చిన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనములు. మంచిది ప్రియమైన వాళ్ళరా, ఒక నూతనమైన మాటలతో ఆయన సన్నిధానంలో చేరి ఆయన శ్రేష్టమైన మాటలను ధ్యానించుటకు దేవుడు కృప చూపిస్తున్న విధానానికి దేవునికి ఎంతగానో రుణస్థులమై ఉన్నాం. ఏ మాట అయినా కానీ మనలో ఉన్న ప్రతి బలహీనతలను వాక్యం ద్వారా తొలగించుకుంటూ వాక్యంలో ఇంకా మరింతగా బలపడుటకు స్థిరపడటకు దేవుడు కృప చూపిస్తున్నాడు. ఈ దినకాలంలో అనేక మంది స్త్రీలను గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. వారి యొక్క ప్రార్థనా జీవితం అయితేనేమి, వారి ప్రార్థన ద్వారా వారి కుటుంబాలను ఏ రీతిగా కట్టుకుంటున్నారు, సమస్యలు వచ్చినప్పుడు వారు దేవుని సన్నిధానంలోకి చేరి దేవుని ఎంతగా గోజాడుకొనుచుంటారో, వారి ప్రార్థన ద్వారా వారి కుటుంబాలనైతేమి, వారి బిడ్డలనైతేనేమి, వారి భర్తలనైతేనేమి, వారి చుట్టూ ఉన్న వారినైతేనేమి ప్రార్థన ద్వారా దేవుని సన్నిధానంలో చేరి మొరపెట్టినప్పుడు వారి యొక్క జీవితాలలో దేవుడు ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేసి ఉన్నాడని అనేక మంది స్త్రీలను గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ దినకాలంలో కూడా ఒక చక్కని స్త్రీమూర్తి గురించి మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ఆ పరిశుద్ధ గ్రంథంలో అయితే ఆమె పేరు ఎక్కడా లేదండి. ఎంత వెతుకులాడినా, కృత నిబంధనలో ఎంత వెతుకులాడినా కానీ ఆమె పేరు కానీ, ఆమె ఆనవాలు కానీ, ఆమె జీవించిన జీవిత విధానం కానీ, ఆమె ప్రభువు కొరకు ఏమేమి త్యాగం చేసింది, ప్రభు సన్నిధానంలో ఎలా ఉంది, దాని గురించి ఏమీ లేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధానంలో ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆమె యొక్క జీవిత విధానము, ఆమె ఎలా నడుచుకునింది, తన కుటుంబాన్ని ఎలా కట్టుకునింది, ఆ రీతిగా దేవుడు బోధించిన వారే ఉన్నారు. కాబట్టి ఈ దినకాలము ఆమె పేరైతే లేదు కానీ తన భర్త పేరును జోడించుకొని ఉంది. ఎవరు ఆ స్త్రీ గురించి మనం ధ్యానం చేయకముందు అంశభాగం ఏమనగా, భర్త అడుగు జాడలలో నడుస్తూ మంచి పేరు తెచ్చుకున్న స్త్రీ. భర్త అడుగు జాడలలో నడుస్తూ మంచి పేరు తెచ్చుకున్న స్త్రీ. ఎవరు ఆ స్త్రీ అంటే పేతురు యొక్క భార్య. మనం అనేక సార్లు బైబిల్ చదువుతూ వచ్చినాం కదండి. పేతురు రాసిన గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాము. క్రొత్త నిబంధనలో పేతురు గారు ప్రథమ శిష్యుడైనప్పుడు ప్రభు పక్షాన అనేక కార్యాలు చేసినాడని అపోస్తుల కార్యంలో మనం ధ్యానం చేస్తూ వచ్చినాం. కానీ ఎక్కడ కూడా పేతురు యొక్క భార్యను సంబోధించినట్లు, ఆమె పరిచర్య చేసినట్లు ఎక్కడా లేదండి. కానీ ఆమె పాత్ర చాలా గొప్పగా ఉందని చరిత్రకారులు చెప్తూ వస్తున్నారు. కొన్ని పుస్తకాలు చదువుతున్నప్పుడు చరిత్రకు సంబంధించిన, బైబిల్లో ఉన్న చరిత్రకు సంబంధించినప్పుడు హతసాక్షులైన శిష్యుల యొక్క భార్యలైతేనేమి, వారి బిడ్డలైతేమి, ఈ శిష్యులు పరిచర్యను ఏ రీతిగా జరిగించినారు, వారు పరిచర్య చేస్తున్నప్పుడు ఎలా హతసాక్షులైనారు, కొన్ని పుస్తకాలు చదువుతున్నప్పుడు వారి యొక్క జీవిత విధానం మనకు తెలుస్తూ ఉంటుంది. అలా చదువుతున్నప్పుడు ఈ పేతురు యొక్క భార్య గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన మాటలు ఉన్నప్పుడు కొన్ని దేవుని సహాయము, అలాగే దైవజనుల యొక్క సహాయం అడిగి ఈ అంశాన్ని నేను తయారు చేసుకున్నానండి. భర్త యొక్క అడుగు జాడలలో నడుస్తూ మంచి పేరు తెచ్చుకున్న స్త్రీ ఎవరంట? పేతురు. మనం సాధారణంగా అనుకుంటూ ఉంటాం కదా, ప్రతి పురుషుని యొక్క విజయం వెనుక ఎవరుంటారండి? స్త్రీ అంటే భార్య. ఎట్లా అంటే ఆ వ్యక్తి విజయ పథంలోకి నడవాలన్నా, పతన స్థితిలోకి వెళ్ళాలన్నా మూల కారణం మనమే. ఎందుకంటే మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు కొందరుంటారు, చెడు సలహాలు ఇచ్చేవాళ్ళు కొందరుంటారు. మనం చూసినాం పాత నిబంధనలో ఎస్తేరు గ్రంథంలో ఉన్నది కదా, హామాను యొక్క భార్య. ఆమె కూడా చెడు సలహా ఇవ్వడం ద్వారా
తన భర్తను కోల్పోయింది, బిడ్డలను కోల్పోయింది, తన వంశావళిని కోల్పోయింది. అలా ఒక పురుషుని యొక్క విజయానికి స్త్రీలు ఎంత కారణమో, పేతురు యొక్క పరిచర్యకు ఆమె సహకారం కూడా అంతే ప్రాముఖ్యంగా ఉందని చరిత్రకారులు చెప్తున్నారు. ఏం సాధించింది? ఆమె గురించి ఏమీ లేకపోయినా కానీ తన భర్త యొక్క అడుగుజాడలలో, అంటే పేతురు గారు ఎక్కడెక్కడైతే పరిచర్య చేయడానికి వెళ్తున్నారో, తన భర్త ఎక్కడికి వెళ్తుంటే వెనకంబడి ఈమె కూడా వెళ్ళడం, ఆయన ఏమేం బోధిస్తున్నాడో అవన్నీ గ్రహించి తన కుటుంబంలో ప్రార్థన చేయడం, ఇలా కొన్ని మంచి మంచి లక్షణాలు ఈమె గురించి ఉన్నాయి. కాబట్టి మనము కూడా మన కుటుంబాన్ని విజయపథంలోకి నడిపించుకోవాలన్నా, మన కుటుంబాన్ని పాతాళంలోకి తీసుకొని పోవాలన్నా మన చేతిలోనే ఉంది. కాబట్టి ఏ కుటుంబం నశించడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ప్రతి కుటుంబము దేవుని నామ మహిమార్థమై చక్కగా వర్ధిల్లాలని మా ప్రార్థన. ఈమెకు ఉన్న గుణగుణాలు ఏమిటి? తన భర్త అడుగుజాడలో నడుస్తూ పరిచర్య చేస్తూ తన భర్త కంటే ముందుగా హతసాక్షి అయిందంట. గొప్ప సాక్ష్యం కలిగిన స్త్రీ. చూద్దాము ఆమె గుణగుణాలు ఎలా ఉన్నాయి, ఆమె యొక్క మంచి నడవడిక ఏదంటే, మొదటిగా మనము ఎంచుకున్న మంచి లక్షణం ఏదంటేనా, భర్తకు చక్కని సహకారిగా ఉన్న స్త్రీగా పేరు తెచ్చుకునింది. ఎట్లంట? చక్కని సహకారిగా. చక్కని సహకారి అంటే మనము ఆదికాండంలోనికి పోతే దేవాది దేవుడు ఒకరికి సహకారిగా ఏర్పాటు చేసినారు. చూద్దామా? ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనంలో ఈ రీతిగా దేవాది దేవుడు మాట్లాడుతున్నారు. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహకారమును వానికి సాటి అయిన సహాయమును వారి కొరకు చేదుననుకొనెను. ఇక్కడ ఏమంటున్నాడు దేవాది దేవుడు? ఒక వ్యక్తి ఒంటరిగా, ఒక నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అంటారు కదండి. ఒంటరిగా ఉంటే తుంటరి లక్షణాలు, తుంటరి ఆలోచనలు, చెడు ఆలోచనలు వస్తాయని చాలాసార్లు మనం వింటూనే ఉన్నాం. ఒంటరిగా ఏదన్నా ఆలోచించినామంటే ఒక్కొక్కసారి మన అభిప్రాయాలు వేరుగా అయిపోతాయని. అదే కుటుంబంలో కూర్చొని మనం ఏదన్నా ఆలోచిస్తే ఒకటి కాకపోయినా ఒకటైనా కానీ మంచి సలహా అనేది వస్తుంది. అదే దేవాది దేవుడు అంటున్నాడు 18వ వచనంలో, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటైన సహాయమును వాని కొరకు చేయుదును అన్నాడు. అలాగే చూస్తే మనం 22వ వచనంలో కూడా ఏమనుంది? అదే ఆదికాండము 2వ అధ్యాయము 22వ వచనంలో, తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించెను. ఆమెను చాలండి. ఏమంట? పురుషుని యొక్క ప్రక్కటెముకలో నుంచి ఈమెని తీసినారు. అంటే శరీరంలో సగభాగం, భర్త యొక్క శరీరంలో సగభాగాన్ని, గొప్ప ఆధిక్యతను మనకు దేవుడు అనుగ్రహించినప్పుడు మనము మన కుటుంబ యజమానులను కూడా ఘనంగా నిలబెట్టాలి. ఈమె ఏమని సహకారిగా ఉంది అంటే, మనం చూస్తే ఒకసారి పరిశుద్ధ క్రొత్త నిబంధనను చూద్దామండి. ఈమె ఏం సహకారిగా ఉందో లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనంలో ఈ రీతిగా దేవుని మాటలు ఉన్నాయి. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్తను ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారికి విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. దీనికి ఏం సంబంధం ఉంది అంటున్నారా ప్రియమైన వాళ్ళరా? యేసు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు తను తాను ఎంతగానో నలవగొట్టబడి
40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి సాతాను యొక్క శోధనలను జయించి ఆయన ఊర్లోకి వస్తున్నప్పుడు అక్కడ కొంతమందిని చూశాడండి. ఎక్కడ? సముద్ర తీరాన చేపలు పడుతున్న జాలర్లను చూసి వాళ్ళలో పేతురు ఉన్నారు, పేతురు యొక్క సహోదరుడు ఉన్నారు. ఉండి వాళ్ళని ఏమని పిలుస్తున్నారు? మిమ్మల్ని మనుషులను పట్టే జాలరుగా చేస్తాను రండి అన్నప్పుడు ఆ మాటకు వెంటనే వాళ్ళు అక్కడ వలలు విడిచిపెట్టేసి వెళ్తున్నారు. మనం అనుకోవచ్చు ఈ మాట చాలాసార్లు విన్నాం కదా. అలా వల విడిచిపెట్టి పోవడానికి గల కారణం అంటే ఈమె యొక్క సహకారం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ప్రభులు వారు అంటే పేతురు గారు ఎక్కడ ఉంటే ఆమె కూడా అక్కడే ఉంది కాబట్టి ఎప్పుడైతే ప్రభువు ఆ మాట సెలవీయగానే మీరు పరిచర్యకు వెళ్ళండి, దేవునితోనే నడచండి, నేను మీకు తోడుగా ఉంటానన్నప్పుడు దేవుడు అంటున్నాడు, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు మీరు సువార్తను ప్రకటించడానికి నేను మిమ్మల్ని పిలుస్తున్నాను కాబట్టి మీ సమస్తాన్ని విడిచిపెట్టి నా వెంట రండి అన్నప్పుడు తమకు కలిగి ఉన్న వాటిని అన్నిటినీ విడిచిపెట్టి వీరు వెళ్తున్నారు. ఆమె చక్కని సహకారిగా ఉంది. అయ్యా ప్రభువు పిలుస్తున్నాడు, ప్రభులు వారు పిలుస్తున్నాడు, నువ్వు వెంటనే వెళ్ళిపోతున్నావు, నా సంగతి ఏంటి, కుటుంబం ఏమిటి, బిడ్డలేమిటి, మేము ఎలా జీవించాలి, మాకు ఏముంది, నువ్వు వేటకు వెళ్తేనే కదా, వచ్చే దాంతోనే కదా మా కుటుంబ పోషణ జరుగుతుంది, మేము ఎలా బ్రతకాలి, నువ్వు ఎప్పుడు వస్తావు, నీకోసం ఎంతవరకు మేము ఎదురు చూడాలని ఈ ప్రశ్నలు ఏంటి ఆమె తన భర్తకు వేయలేదండి. ప్రభువు పిలిచాడు, వెళ్తున్నారంటే ఓకే బాయ్. అలా ఉండాలి మనం కూడా. నేటి కాలంలో దేవుని పిలుపు పొందుకున్న మనము దేవుని యొక్క పరిచర్య చేయడానికి ముందుకు ఉండాలి. కొంతమంది చక్కని సహకారులుగా ఉన్నారు. క్రొత్త నిబంధనలో అయితే అకుల ప్రిస్కిల గడిచిన కాలంలో మనం సందేశం విన్నాం. తన భర్తకు చక్కని సహకారం అందించింది ప్రిస్కిల. ఎలా అంటే తన భర్త చేస్తున్న వ్యాపారంలోనైతేనేమి, వాళ్ళు డేరాలు కుట్టున్నప్పుడు ఈమె కూడా తన భర్తకు దగ్గర ఉండి డేరాలు కుట్టడం అయితేమి, వాక్యం బోధిస్తున్నప్పుడు అనేకులను తన కుటుంబంలో చేర్చుకుని వాక్యాన్ని ప్రకటించే అనుభవం అయితేనేమి, తన భర్త యొక్క తోడ్పాటుతో తన భర్తకు చక్కగా సహకారిగా ప్రిస్కిల్లా ఉంది అని మనం చదువుకున్నాం, తెలుసుకున్నాం. ఈ పేతురు యొక్క భార్య కూడా తన భర్తకు చక్కని సహకారిగా ఉంది. అంత మాత్రమే కాకోకుండా ఆయన వెళ్తున్న ప్రతి చోటికి ఈమె కూడా వెళ్తుంది. కొంతమంది భర్త వెనకంబడి ఉండి భర్త యొక్క విజయాలు చూస్తూ ఉంటే, మరి కొంతమంది భర్త యొక్క పతనాలు చూసేవాళ్ళుగా ఉన్నారు. మనకు బాగా తెలుసు పాత నిబంధన గ్రంథంలో యెజబేలు చూడండి, రాణి అయిన యెజబేలు దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజు ఆహాబు రాజు అయితే తన భర్త అడుగుజాడలో నడవాల్సింది పోయి తన అజ్ఞానం చేత నేనే జ్ఞానవంతురాలినని భర్తకు చెడు సలహాలు ఇస్తూ తన భర్త యొక్క పతనాన్ని చూడగలిగింది యెజబేలు. అలాగే తన భర్త మరణం చూసింది, తను కూడా మరణం అయిపోయింది. ప్రియమైన వాళ్ళారా, ఈ మాట వింటున్న మనం కూడా ఏం జ్ఞాపకం చేసుకోవాలంటేనా, మన భర్తలకు మన కుటుంబ యజమానులకు మనము ఎప్పుడు చక్కని సహకారులుగా ఉండాలి. ఎలా సహకారులుగా? ఒకవేళ వాళ్ళు ఏదన్నా ఒక నిర్ణయం, ఆవేశంలో ఒక నిర్ణయం తీసుకుంటున్నారంటే వారి ఆవేశం తగ్గిన తర్వాత కూర్చొని చక్కని సలహాలు ఇచ్చే వాళ్ళుగా ఉండాలి, వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళుగా ఉండాలి, కానీ నిరుత్సాహపరిచే వాళ్ళుగా ఉండకూడదు. అలాగే రెండవదిగా మనం చూసినట్లయితేనా ఈమె యొక్క మంచి గుణాలు ఏమిటంటేనా విశ్వాసురాలైన భార్యగా పేరు తెచ్చుకుంది. విశ్వాసురాలైన భార్యగా, మొదటిగా చక్కని సహకారిగా ఉందని దేవుడు చెప్పి ఉన్నాడు. రెండవదిగా విశ్వాసురాలు. విశ్వాసం అంటే ఏంది మనం చూసినట్లయితేనా సామెతల గ్రంథం 31వ అధ్యాయము 30వ వచనంలో ఉంది. చాలా తెలిసిన విషయమే. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసురాలు అంటే ఏంటి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. ఏమా భయము భక్తి అంటే యోహాను సువార్త కాదులేండి, ఈమెను విశ్వాసురాలు అనడానికి
పౌలు గారు ఒక చక్కని సాక్ష్యం చెప్తున్నారండి. కేఫా అంటే పేతురునే, ఆయనకు ప్రభులు వారు పెట్టిన పేరు. ఆ పేరు ఎక్కడుందంటేనా యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 42వ వచనంలో అంటారనమాట. ప్రభులు వారే కేఫా అంటే పేతురే. ఇక్కడ పౌలు గారు అంటున్నారు, విశ్వాసురాలైన పేతురు యొక్క భార్య ఎలాంటిదంట, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. అలాంటి వారిని విశ్వాసురాలు, విశ్వాసి అంటారంట. దేవునికి ఇష్టకరంగా ఉండాలా నువ్వైనా నేనైనా అంటే మనలో ఏముండాలంట, విశ్వాసం ఉండాలంట, భయం ఉండాలంట. దేవునికి ప్రతి విషయమందు దేవునికి భయపడుతూ ఉండాలి. నేను ఇలా మాట్లాడితే నా దేవునికి నేను లెక్క చెప్పుకోవాలి కదా, నేను ఇలా నడిస్తే నా దేవునికి నేను లెక్క చెప్పాలి కదా అని ప్రతి విషయమందు దేవునికి భయపడుతూ ఉన్నట్లయితేనా మనం విశ్వాసురాలుగా ఉంటామంట. ఈమె తన భర్తకు చక్కని సహకారిగా ఉంది. అంత మాత్రమే కాకుండా దేవునికి అలాగే తన భర్తకు భయపడుతూ మంచి విశ్వాసురాలుగా అని పేరు తెచ్చుకునింది. మూడవదిగా చూసినట్లయితే ఈమె యొక్క మంచి గుణం ఏదంటే భర్తతో కలిసి సువార్త ప్రయాణము చేసిన స్త్రీ. భర్తతో కలిసి సువార్త ప్రయాణము చేసిన స్త్రీ. చూద్దాం ఆ సువార్త ప్రయాణము. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము, పాత నిబంధన గ్రంథము, ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనంలో ఈ రీతిగా దేవుని మాట తెలియజేస్తుంది. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నరుతురా ఎర దొరకక సింహము. చాలండి. సమ్మతింపక, ఒప్పుకోక, నేను నీతో కలిసి రావాలంటే, ఇప్పుడు నా బిడ్డతో నేను కలిసి బజార్కి పోవాలంటే తనకి ఇష్టపడాల. తనేమనుకుంటుంది, నేను ఒక్కదాని వెళ్ళి ఏదైనా కొనకొచ్చుకోవాలా అని. కాదు నేను కూడా వస్తాను అంటే తన హృదయంలో తనకి ఇష్టం లేదు నేను రావడం ఇష్టం లేనప్పుడు నేను వెళ్ళడం ద్వారా తనకు కష్టంగానే ఉంటుంది. అదే తన మనసుకు నేను రావడం ఇష్టపడితే చాలా సంతోషంగా ఉంటుంది. అది ఆ మాటకు అర్థం. సమ్మతింపకోకుండా అంటే పేతురు గారు ఎక్కడైతే పరిచర్య చేయడానికి వెళ్తున్నాడో, ఎక్కడైతే సంఘంలో వాక్యాన్ని బోధిస్తున్నాడో, అనేకులను దేవుని పక్షాన మారుస్తూ నిజమైన దేవుడు యేసు ప్రభుల వారే, అది సాక్షులము మేమే అని అనేకులకు ఆయన ఖండితమైన వాక్యాన్ని ఎట్లా చెప్తూ వస్తున్నారో, ఆయన బోధ వినటానికి కూడా ఈమె కూడా వెళ్తుంది. అంటే తన భార్య కూడా తన వెంట రావడానికి పేతురు గారు ఇష్టపడుతున్నారు. అంటే ఇద్దరు కలిసి దేవుని యొక్క పరిచర్య చేస్తున్నారండి. పేతురు గారు వాక్య పరిచర్య చేస్తుంటే ఈమె కూడా అనేక మంది స్త్రీలకు దేవుని మాటలు తెలియజేస్తూ వస్తుంది. అంటాం కదండి, ఎన్నోసార్లు నేను చెప్తుంటాను, సేవ చావు రెండు ఒకటేనండి. చాలామంది అంటారు సేవ పూల మార్గం అని. కాదండి, ఎన్నో అవమానకరమైన మాటలు, ఎన్నో దూషణకరమైన మాటలు మా పరిచర్లు, మేము చేస్తున్న పరిచర్య కొంత స్వల్పమే, చాలా తక్కువైనప్పటికీ ఎన్నెన్నో మందిరం పునాది వేసినప్పటి నుండి నేటి దినకాలం ఈ సమయం వరకు ఎవరిదో ఒకరి ద్వారా ఏదో ఒక మాట వింటూనే ఉంటామండి. విన్న ప్రతిసారి ఆ మాటను బట్టి ఒక క్షణం మనసు కృంగిపోతుంది. తిరిగి ఏమవుతుందంటే, దేవుని వాక్యం అంటుంది కదా, నువ్వు ఎప్పుడు బలహీనమవుతావో అప్పుడు నేను నిన్ను బలపరుస్తానని. బలవంతుడైన దేవుని సన్నిధానానికి వచ్చి ఆయన పాదాలు పట్టుకోవడం. నేటి కాలంలో ఈ మాటలను పడలేక అద్భుతాలు స్వస్థతలు అంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ఈమె స్త్రీ అయినప్పటికీ తన భర్త ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలలోకి, ప్రతి ఇబ్బందులలోకి సంఘమంతా చెల్లాచెదురవుతున్నప్పటికీ తన భర్త బలహీనం కాకోకుండా, అధైర్యపడుకోకుండా ఈమె ఒక మోరల్ సపోర్ట్గా ఉండి, ఏమీ కాదు దేవుడు మనల్ని బలపరుస్తాడు అని సేవలో ముందుకు కొనసాగించుటకు మంచి ప్రోత్సాహకరంగా ఉంది ఈమె. అంత మాత్రమే కాకుండా ఈమె ఒక గొప్ప సాక్ష్యం ఏంటంటే, తన భర్త కంటే ముందుగా ఈమె హతసాక్షి అయిందండి.
ఎట్లా హతసాక్షి అయిందంటేనా, మనము చదువుకుంటూ వెళ్తున్నాం. ఎట్లా అంటేనా, సువార్త ప్రబలుతున్నప్పుడు అనేక మంది శిష్యులను వాళ్ళు చంపబడుతున్నప్పుడు అనేక మంది శిష్యులు హతసాక్షులైనారు. ఈమె కూడా తన భర్త కళ్ళ ఎదుటనే హతసాక్షి అయిందండి. ఆ హతసాక్షి కావడానికి గల కారణం ఏదంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, మనము కూడా ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఎక్కడంటే పౌలు గారు ఏమని చెప్తున్నారు? సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు. మనకు ఒక గురి ఉంది. రక్షించబడిన మనము, ఈ లోకంలో జీవిస్తున్న మనము, మనకెదురవుతున్న హింసలైనా బాధలైనా ఉపద్రవాలు ఏదైనా కానీ ఎదురైతే వాటిని చూసి మన పరుగును అంటే మన విశ్వాసాన్ని సన్నగిల్చుకోకూడదంట. అయ్యో నేను ప్రార్థన చేసుకుంటున్నానే, క్రమం తప్పకుండా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నానే, దేవుని సన్నిధానంలో నేను క్రమంగా ఉన్నానే, అన్ని కూడికలకు నేను క్రమంగా హాజరవుతున్నానే, నాకెందుకు ఇలాంటి శోధనలు వస్తున్నాయి? నా విశ్వాసాన్ని నేను సల్లగించుకుంటాను కదా, నా విశ్వాసాన్ని ఇచ్చిపెడతాను కదా అని అనుకోవద్దండి. ఏ చిక్కులు వచ్చినా నీకు దేవుడు ఒక గురి పెట్టినాడు. ఏమిటా గురి? పరలోకంలోకి చేరడానికి, అది పొందుకోవడానికి నీ పరుగును సాగాలంట ఓపికతో. అక్కడే అంటున్నాడు కదా, ఏమని? కొనసాగించువాడనే యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి. మనకొచ్చే కష్టాలు ఎంత అండి? స్వల్పం. మన కొరకు ప్రభులవారు పడిన శ్రమలు ఎన్న తగినవి. తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చోండి వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని స్తుతులు పొందుకోవాల్సిన వారు, అలాంటి దేవుడు తన తండ్రి యొక్క మాటను విని, నేను వెళ్తానన్నా ఈ లోకానికి వెళ్ళి ఒక్క ఆత్మైన నీ వైపు రక్షించుటకు నేను ప్రయాసపడతానని చెప్పి ఈ లోకానికి వచ్చి మానవ రూపిగా వచ్చి నా పాపముల నిమిత్తమై ఎన్నో అవమానాలు పొందారండి, ఎన్నో శ్రమలు. చిన్న గాయమైతేనే మనం ఎంతగానో తల్లడిల్లుతాం. వంట చేస్తున్నాము అనుకోని రీతిగా వేడి మూత మనకు చేతికి తగిలింది. దాదాపు 2 గంటల వరకు ఆ ప్రదేశం అంతా మండుతూ ఉంటుంది, బగబగబగ అని. అబ్బా కాలిందని ఎన్నోసార్లు అనుకుంటుంటాం. చిన్న దానికే మనం అంతగా ఇదైపోతే నా పాపముల నిమిత్తమే, నీ పాపముల నిమిత్తమే ఎన్ని కొరడా దెబ్బలండి, ఎన్ని పిడుగుద్దులండి, ఎన్ని అవమానకరమైన మాటలు. వీటన్నిటినీ సహిస్తూ శిలువ మానుపైన నా కోసం నిలువెల్ల రక్తాన్ని చిందించిన దేవుడు, ఆ దేవుణ్ణి మనం చేరుకోవాలంటే ఈ లోకంలో ఎదురవుతున్న ప్రతి వాటిని పక్కన పెట్టేసి ఓపికతో మన పందాన్ని అంటే మన విశ్వాసాన్ని ముందుకు కొనసాగించాలని. ఈమె కూడా ఎన్నో అవమానకరమైన మాటలు పరిచర్లో ఉన్నప్పుడు ఎన్నో భార్యాభర్తలు ఇద్దరు అనుభవించున్నారు. వాటినన్నింటినీ పక్కన పెట్టి ప్రభు యొక్క దర్శనాన్ని చూస్తున్నారు. అంటే హతసాక్షి అయిన స్త్రీగా ఉంది. అంత మంచి పేరు తెచ్చుకునింది తన భర్త యొక్క అడుగు చాడలలో. నేను కూడా కోరుకుంటానండి, అంత పెద్ద జ్ఞానవంతురాలను కాకపోయినా మా దైవజనుల యొక్క మాటలు
ఆయన యొక్క ప్రార్థనా జీవితమేమి, ఆయన వాక్యమైతేనేమి ఎప్పటికప్పుడు నన్ను నేను సరిచేసుకుంటూ ఆ రీతిగా చెప్పాలని నేను ప్రయాసపడతానే కానీ ఎక్కడో మిస్టేకులు పోతుండే. దేవుని అడుగుతూ ఉంటాను, దేవా దైవజనులు గారు తిన్న నేను కరాఖండితంగా వాక్యం చెప్పాలా, గంభీరంగా చెప్పాలనే ఆశ. అందు నిమిత్తం ఏం జరిగినా పర్వాలేదు అనుకుంటున్నాను. పేతురు యొక్క భార్య తన భర్త బ్రతికుండంగానే తన భర్తను ధైర్యపరుస్తూ హతసాక్షి అయిన గొప్ప స్త్రీమూర్తిగా ఉందండి. చరిత్ర పుటంలో నిలిచిపోయింది. ఈమె మంచి గుణగుణాలు ఉన్నాయి. తన భర్త యొక్క అడుగుజాడల్లో నడిచింది, పరిచర్యకు సహకారిగా ఉంది, అలాగే అనేకులను దగ్గర తీసుకుంటూ వచ్చింది. అంత మాత్రమే కాకుండా హతసాక్షి అయింది. మరి ముఖ్యంగా ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా ఉంది. అంటే మనం చూసినాము. అంత మాత్రమే కాకుండా ఈమె హతసాక్షి అయింది. మనమేమి హతసాక్షులు కాలేము, కానీ దేవునికి మనకు ఇష్టకరమైనవి ఏవైనా ఉంటాయి వాటిని త్యాగం చేసి, దేవా నువ్వు తప్ప ఇంకెవరు లేరు నాకు ఈ లోకంలో, ఎన్ని శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా నా విశ్వాసాన్ని నా ప్రార్థనా జీవితాన్ని నేను కోల్పోద్దు, నేను ఓపికతో ఇంకా ముందుకు పరిగెత్తడానికి కృప చూపించునాయనా అని ఆయన సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు మీ కృపలో మీ దయలో తండ్రి తన భర్త యొక్క అడుగు జాడలలో నడిచిన మంచి పేరు తెచ్చుకున్న స్త్రీ పేతురు యొక్క భార్యను గురించి కొన్ని మాటలు మేము ధ్యానించున్నాం నాయన. అవును తండ్రి, మా జీవితాలలో తండ్రి మా కుటుంబ యజమానులకు తండ్రి దేవా మంచి సహకారులుగా ఉండుటకు తండ్రి సహాయం చేయండి నైనా. వారి యొక్క ఆలోచన విధానాలు సరైనవి కానప్పుడు తండ్రి చక్కటి సహకారులుగా ఉండి వారికి చక్కటిగా తండ్రి జ్ఞానయుక్తంగా తండ్రి మేము సలహాలు ఇచ్చేందుకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నా దేవా. ఈమె కూడా తన భర్తకు మంచి సహకారిగా ఉంది. అంత మాత్రమే కాకుండా మంచి విశ్వాసురాలుగా ఉంది తండ్రి. తన భర్తతో కలిసి సువార్త ప్రయాణం చేసింది, హతసాక్షి అని పేరు తెచ్చుకుంది తండ్రి. మాకు ఈ లోకంలో ఎదురవుతున్నప్పుడు తండ్రి ఏ శ్రమలైనా ఎదురైనప్పటికీ మేము వాటిని బట్టి కృంగిపోక మా విశ్వాసాన్ని ఇంకా వృద్ధి చెందుకుంటకు తండ్రి కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి. సమస్యలు వచ్చినప్పుడు తండ్రి కృంగిపోయి ప్రార్థన జీవితాన్ని కోల్పోయే వారం కాక తండ్రి ఈ సమస్యలు నాకు వస్తున్నాయి అంటే దేవుడు నన్ను ఇంకా తన దగ్గరికి సమీపంగా చేరుస్తున్నాడు, ఇంకా నాతో మాట్లాడుతున్నాడు, నన్ను సరైన మార్గంలో పెడుతున్నాడు అని గ్రహించి ఇంకా దేవునితో ఎక్కువ సంబంధాన్ని సహవాసాన్ని కలిగి జీవించుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకొని తండ్రి దేవ అపవాది వచ్చి ఏవేరు హృదయాలను తండ్రి చెరపక కలిగి చేయక తండ్రి వాక్యాన్ని వారి హృదయంలో పదిలపరుచుకొని మీ వాక్యానుసారంగా జీవించే మనసును బ్రతుకును మీ బిడ్డలకు అందరికీ అనుగ్రహించండి నైనా. రక్షణ వస్త్రం లేని వారు ఎంతోమంది ఉన్నారు నైనా, ఈ లోకంలోనే జీవిస్తున్నారు తండ్రి. ప్రతి బిడ్డ రక్షించబడి తండ్రి మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా ఉండుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నైనా. బాధపడుతున్న వారిని ఆదరించండి, మీ మేలులతో తృప్తిపరచండి నైనా. ప్రతి ఒక్కరిని తండ్రి మీ కృపా హస్తాలకు అప్పగించుకుంటూ ఈ దినకాలపు మేలులతో తండ్రి మమ్మల్ని తృప్తిపరిచినందుకు స్తోత్రములు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ గొప్ప నామమును హెచ్చిస్తూ మాకు రక్షకుడు ప్రాణ విమోచకుడు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.